శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 26వ తారీఖు అక్టోబర్ నెల 2022వ సంవత్సరం బుధవారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:39 వరకు. ఈరోజు నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 1:16 వరకు. ఈరోజు వర్జ్యం సాయంత్రం 6:43 నుండి రాత్రి 8:14 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:26 వరకు. ఈరోజు యమగండం ఉదయం 7:41 నుండి ఉదయం 9:08 వరకు. ఈరోజు అమృత గడియలు తెల్లవారుజామున 3:50 నుండి తెల్లవారుజామున 5:21 వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:15. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 5:44. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారంలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది. నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన పనులలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. దైవ సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి. స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి గృహమున వివాహాది శుభకార్యములు జరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరించగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి చిన్ననాటి మిత్రులతో కలిసి దైవ దర్శనాలను చేసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి సింహరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారములు కొంత మందగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధుమిత్రులతో అకారణ మాట పట్టింపులు కలుగుతాయి. తదుపరి కన్యా రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి దైవ చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ అంచనాలను అందుకోగలుగుతారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలను చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి ఆకస్మిక ధన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి రుణ ఒత్తిడి వలన మానసిక సమస్యలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. ఇంటా బయట
బాధ్యతలు చికాకుపరుస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకుపరుస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇంట బయట బాధ్యతల నుండి కొంత ఉపశమనం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభ సూచనలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. విలువైన వస్తువాహనాలను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. రాజకీయ వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యయ ప్రయాసలతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ధనపరంగా ఆశించిన పురోగతిని పొందుతారు. సమాజంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. ఇంకా ఈ రోజుకున్న ప్రత్యేకతను చూస్తే ఈరోజు విశేషం వచ్చేసి భగినీ హస్త భోజనం, అంటే యమద్వితీయ బాహుదూజిగా ఈ రోజును జరుపుకుంటారు. ఈ యమద్వితీయ బాహుదూజిని అంటే భగినీ హస్త భోజనాన్ని ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు అనే విషయానికి వస్తే, సూర్య భగవానుడి కొడుకు యముడు కూతురు యమున. యమునకి తన అన్న అంటే ఎనలేని వాత్సల్యం, ప్రేమ. ఎప్పుడు తన అన్న గురించే ఆలోచిస్తూ వల్లమాలిన ప్రేమని, ఆప్యాయతని కురిపిస్తూ ఉండేది. అయితే ఎన్నిసార్లు ఆహ్వానించినా సోదరి ఇంటికి వెళ్ళలేకపోయేవాడు యముడు. ఏదో ఒక పనిలో బిజీగా ఉంటూ స్నేహితులతో గడుపుతూ వెళ్ళడానికి అస్సలు తీరిక దొరికేది కాదు. అందుచేత తన ఇంటికి వెళ్ళలేకపోయేవాడు. ఇది ఇలా ఉండగా యమున ఒకరోజు ఈ కార్తీక శుద్ధ విధియ రోజున తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తుంది. తన ఆహ్వానాన్ని మన్నించిన యముడు తనని ఎవ్వరూ ఇంటికి పిలవరు. అయినప్పటికీ తన సోదరి, తన ఆడపడుచు అయిన యమున ఎంత ఆప్యాయంగా రమ్మని పిలిచింది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి తీరాలని నిర్ణయించుకున్న యముడు సోదరి ఇంటికి వెళ్తాడు. తన అన్నని చూసి ఆనందించిన సోదరి ఎంతో ప్రేమగా తనకి తలస్నానం చేయించి తిలకం దిద్ది తను ప్రేమగా చేసిన పదార్థాలను తన అన్నకి కొసరి కొసరి వడ్డిస్తుంది. తన ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. దానికి యమున ప్రతి ఏటా ఇదే రోజున ఇలాగే వచ్చి విందును స్వీకరించమని కోరుతుంది. ఈ సోదర సోదరీమణుల ఆప్యాయతకు, ప్రేమకు గుర్తుగా ఈ భగినీ హస్త భోజనాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఇదే రోజున దీపావళి వేడుకలు ముగుస్తాయి.